హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఉదయం లేవగానే చక్కగా కోడి కూత, సూర్యోదయం, పచ్చని చెట్లు ఈ మూడు వినిపించి కనిపించే రోజులు ఇప్పుడు ఉన్నాయా అంటే నిజంగా లేవనే చెప్పాలండి. ఇంకా మాకైతే ఈరోజు మార్నింగ్ చెట్టుకి అక్కడక్కడ కొన్ని మామిడికాయలు ఉన్నాయి. ఇంకా ఆ మామిడికాయలు కోయిపిద్దామని చెప్పి శ్రీకాంత్ని రమ్మన్నాము. శ్రీకాంత్ ఎవరు అంటే మా యోగా స్టూడెంట్ అండి. తను ఎప్పటి నుంచో ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా మాకు కాయలు కొయ్యాలి అంటే వచ్చి మార్నింగ్ కాయలు కోసేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఈరోజు కూడా రమ్మన్నాము. మేము తను వచ్చేటప్పటికి మిగతా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇదిగోండి మామిడికాయలు ఎప్పుడూ కూడా చెట్టు నిండా కాపు కాసేదండి, కానీ ఈ సంవత్సరం అలా కాయలేదు. మహా అయితే ఒక 50-60 కాయలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కోతులు దులిపేసినాయి. మేము ఇంటి దగ్గర చిక్కం ఉందండి, ఆ చిక్కంతా కోసేద్దామని మేము అనుకున్నాము. కానీ కాయలు అందట్లేదు. అందినంత వరకు కొన్ని అయితే కోసాము, ఇంకా కొన్ని పైన ఉన్నాయి అన్నాను కదా. ఇంకా అవి తనని రమ్మంటే చెట్టెక్కి కోస్తాడని చెప్పి ఇంకా తనని రమ్మన్నాము. తను వచ్చి చక్కగా గబగబా చెట్టు అయితే ఎక్కేసేసి కాయలన్నీ కొయ్యటం స్టార్ట్ చేశాడండి. ఎప్పుడైతే తను కాయలు కొయ్యటం స్టార్ట్ చేశాడో కోతులు కూడా అట్లనే వచ్చేసినాయి. అంటే కాయలు కోసేస్తున్నాం అనుకుని కోతులు అయితే వచ్చేసినాయి అండి. అయితే ఇంకప్పుడు కింద మళ్ళీ మంట పెట్టాము. మంట పెడితే అప్పుడు ఆ మంటకి వెళ్ళిపోయినాయి. అయినా కూడా తను వాటికి తెలుస్తాయి కదా, ఇంకా ఏదో మనం కోసేస్తున్నాము, వాటి ఫుడ్ని లాగేసుకుంటున్నాము అనుకుని చాలా మిగతా చెట్లన్నీ పాడు చేయడం అవన్నీ కూడా చేసినాయి. ఇంకా మొత్తానికి కాయలు అయితే కోసేసామండి. ఇంకా కాయలు కోసేటప్పటికి సూర్యుడైతే నేను వచ్చేస్తున్నాను, త్వరగా మీ పని మీరు పూర్తి చేసుకోండి అన్నట్లుగా సూర్యుడైతే ఎండ్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా మొత్తానికి ఆల్మోస్ట్ కాయలన్నీ ఒక హాఫ్ అన్ అవర్లో కోసేసాడు. ఇంకా కాయలన్నీ కూడా ఇంకా డాడీ అయితే నెమ్మదిగా పర్లేదమ్మా, నేను ఇప్పుడు బాగానే ఉంది, నేను అందుకుంటాను అని డాడీ నుంచి అందుకుంటున్నారండి. ఇంకా మా కౌశిక్ డాడీకి కొంచెం హెల్ప్ చేశాడు. ఇదంతా కూడా మార్నింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6-6:30 మధ్యలో అయితే అయిపోతుందండి. ఎందుకంటే ఆ టైంలోనే కొంచెం ఎండ ఉండదు, అందుకని చెప్పి ఆ టైంలోనే మేము పెట్టుకుంటాము. ఇంకా కౌశిక్ కూడా క్లాస్ కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చి డాడీకి హెల్ప్ అయితే చేసేసాడండి. మరి ఇంకా మీరైతే మీ చెట్టు కాయలు కోసేసారా, లేదు అంటే కొనుక్కొని నచ్చుకున్నారా, కామెంట్ చేసేసాయండి. మా చెట్టు కాయల్ని మేము పండేసేస్తామండి, అలాగే ఊరగాయ తొక్కు పచ్చడి అయితే పెట్టేసుకుంటాము. మరి మీరు పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారా? ఈ కాయలు పండిన తర్వాత ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తానండి. సో మీరు ఈలోపు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి.